నమస్తే అండి. ఇప్పుడైతే పకోడీలను చేసేసుకుందాము. ఇవి ఈవినింగ్ స్నాక్ గా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈవినింగ్ స్నాక్ గా కానీ మనం వేసుకోవచ్చు. పకోడీలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా స్మూత్ గా వస్తాయండి. ఇప్పుడైతే మనం 4-5 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా నిలువుగా చాప్ చేసుకోవాలి. సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్లో ఒక 5-6 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. పిండిని కలుపుకోవటానికి అనుకూలంగా ఉన్న ఒక బౌల్ని తీసుకొని అందులో వేసేసుకుందాము. వేసుకున్నాము కదా, ఇప్పుడైతే దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. తర్వాత కారం కొంచెం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి స్పైసీ ఉంటుంది, కాబట్టి చూసి వేసుకోండి. ఎక్కువ స్పైసీగా లేకుండా అలానే తక్కువగా కాకుండా కారంని కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఉల్లిపాయల్లో వాటర్ బయటకు వచ్చే వరకు పిసుక్కోవాలి. ఇదంతా కూడా గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ వాటర్ అంతా వస్తుందండి. ఈ విధంగా చేస్తే ఏంటంటే చాలా స్మూత్ గా ఉంటాయి పకోడీలు. ఇప్పుడైతే ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, తర్వాత టేస్ట్ కి ఒక 1/2 స్పూను వామును కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇంకోసారి కలుపుకున్నాక ఇప్పుడైతే ఇందులో తినే సోడా ఉంటుంది కదా, దానిని కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. అంటే 2 చిటికల మందం వేసుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువైతే ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. అందుకని ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ వేసుకొని ఈ తినే సోడాను కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడైతే శనగపిండిని రెడీ చేసుకుందాము. శనగపిండిని జల్లుడు పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ శనగపిండిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయల్లో వాటర్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ వాటరే మనకి పడుతుంది. ఇప్పుడైతే సరిపడా వాటర్ని వేసుకుంటూ ఈ శనగపిండిని కలిపేసుకుందాము. ఈ విధంగా కలుపుకుంటే ఏంటంటే పకోడీలు చాలా బాగా వస్తాయి. లూజ్గా అయితే ఎక్కువ ఆయిల్ పీలుస్తుందండి, అందుకని వద్దు. మరీ టైట్గా అయితే గట్టిగా వస్తాయి పకోడీలు. ఈ విధంగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయినాయో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే మనం ఇప్పుడు ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు. ఇందాక ఉల్లిపాయలు కలిపినప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. పిండి కలిపాక తగ్గిద్ది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని మనం ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకున్నాం కదా, ఇది కాగింది. ఈ కాగిన నూనెను కూడా ఒక చిన్న టీ గ్లాస్లో సగం అంటే నూనె వేసే గరిటతో ఒక 2 గరిటలు ఇందులో వేసేసి వేడిది ఒక 2 నిమిషాలు ఆగి ఆ పిండిని మళ్ళీ కలపాలి కదా. ఇందులో పకోడీలు వేసేసుకుందాము. ఆయిల్ కాగాక కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఈ పకోడీలని ఈ విధంగా చేతులతో అనుకుంటూ వేసేసుకోవాలండి. సన్నగా కావాలంటే సన్నగా, కొంచెం లావుగా కావాలంటే లావుగా, ఎలా అయినా వేసేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా కొంచెం ఎరుపు రంగులోకి అలా వచ్చే విధంగా ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి. మాకు ఇంకా అలా ఇష్టం ఉండదు అనుకున్నప్పుడు కొంచెం తక్కువ కలర్లో కాల్ చేసుకుంటే బాగుంటాయి. ఈ విధంగా ఫ్రై చేసుకొని వేడివేడి పకోడీలు ఈవినింగ్ టైంలో తింటే, వర్షం పడేటప్పుడు అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటాయి. అంతేనండి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.